సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను సిట్ బృందం ప్రశ్నించింది. ఇవాల్టితో 3వ రోజు నిందితుల కస్టడీ ముగియనుంది. 2 రోజుల క్రితం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కేసులో 2 నిందితులను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో నిందితుల కస్టడీ నేటితో 3వ రోజు ముగియనుంది. కల్తీ నెయ్యి కేసులో సేకరించిన ఆధారాలు చూపి నిందితులను సిట్ విచారిస్తుంది. ముంబై, ఉత్తరాఖండ్, రాజస్థాన్లో దర్యాప్తు బృందాలు సేకరించిన ఆధారాలు, ఇక టీటీడీ ఉద్యోగాలు, సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను సిట్ బృందం ప్రశ్నించింది. ఇవాల్టితో 3వ రోజు నిందితుల కస్టడీ ముగియనుంది. 2 రోజుల క్రితం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కేసులో 2 నిందితులను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి జేజీ రామ్ సిద్ధంగా ఉన్నారు. జేజీ రామ్. థ్యాంక్ యూ దీపిక. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి కేసులో కూడా సిట్ అధికారులు సేకరించినటువంటి ఆధారాలను చూసి నిందితులు ఎవరైతే తిరిగి కస్టడీకి తీసుకున్నారో A3 విపిన్ జైన్, అదేవిధంగా A5 అపూర్వ చావడాలను కూడా ఆ యొక్క సేకరించినటువంటి ఆధారాలతో కూడా పూర్తిగా విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరినీ తిరిగి రెండవసారి కూడా బుధవారం రెండవ రోజు కూడా ఈ యొక్క విచారణ కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ముంబై, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లో ఉన్నటువంటి ఈ యొక్క దర్యాప్తు బృందాలు సిక్కు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సేకరించినటువంటి ఆధారాలు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, సిబ్బంది నుంచి సేకరించినటువంటి సమాచారాల ఆధారంగా కూడా సిట్ అధికారులు వారిద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అంటే టీటీడీ గతంలో వెనక్కు పంపినటువంటి ట్యాంకర్లు నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది అనే దాని మీద పూర్తిగా కూడా ఆరా తీస్తున్నారు. అది ఏ డైరీ నుంచి రావడం జరిగింది, డైరీ నుంచి తీసుకున్న తర్వాత కల్తీ ఏ మొత్తంలో జరిగింది, ఎక్కడ జరిగింది, కల్తీకి కావాల్సినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఈ యొక్క విచారణ